హయత్ నగర్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్టలో వెలసిన శ్రీ 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 పార్వతీ సమేత భద్రకాళి రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శివానుగ్రహం లభించాలని, ప్రతి ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానన్నారు. భక్తిభావం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని, వీరన్నగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో మహిమాన్వితమైనదని ఆయన అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించినట్లవుతుంది. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ యువ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, వీరన్నగుట్ట దేవాలయ ధర్మకర్త దేవనమోని యాదగిరి ముదిరాజ్, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ యాదగిరి స్వామి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, అధ్యక్షుడు ఆవుల బాలరాజు యాదవ్, ఉపాధ్యక్షుడు కొత్త శంకర్ రెడ్డి, సెక్రటరీ నాగభూషణం రెడ్డి, జాయింట్ సెక్రటరీలు డి. శ్రీరాములు, గుడాల శంకర్, ట్రెజరర్ చలపతి రాజు, అడ్వైజర్ శ్రీధర్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరహర మహాదేవుని యొక్క దర్శనం చేసుకొని అన్ని పాపాలు కడిగేసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి రాబోయే రోజులు అందరూ కూడా భక్తి మార్గంలో నడవాలని చెప్పేసి అనేక వేల లక్షల మంది జనమంతా కూడా ప్రతి గుడి దగ్గర ఇవాళ దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఇది మనకందరూ కూడా మన విశ్వాసం. ఆ మహాదేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటే మన ప్రజలందరూ కూడా చల్లగా ఉంటారు. మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటది. మన ప్రాంత ప్రజలందరూ కూడా ఎటువంటి కోప తాపాలు లేకుండా అందరూ కూడా అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండాలి. మన ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అలాగే భారతదేశాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి, ప్రగతి పదంలో పోవాలని చెప్పేసి ఆ శివుని యొక్క ఆశీర్వాదం కోరుతంటూ అందరం కూడా రావడం జరిగింది. ఆ శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా మన అందరి మీద ఉంటుందని కూడా గట్టి నమ్మకం. భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ 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 భ్రమరాంబిక వీరన్నగుట్ట రామలింగేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడకు విచ్చేసిన ఎల్బీనగర్ నియోజకవర్గం సుధీర్ రెడ్డి అన్నకు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నకు, మాజీ కార్పొరేటర్ నరసింహారెడ్డి అన్నకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఇంత డెవలప్ జరగడానికి కారణం కూడా వాళ్ళ ముఖ్య హస్తం ఉన్నది. చాలా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా సహకరించి మంచిగా ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు. ఎక్కడా లేనటువంటి స్పర్శ దర్శనం ఇక్కడ వీరన్నగుట్ట దగ్గరనే జరుగుతున్నది. భక్తులు పోటెత్తుతున్నారు. ఇక్కడ వచ్చిన వారందరికీ మంచి శుభాలు కానీ, మంచి మంచి అవకాశాలు కానీ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఓం నమః శివాయ. శివాలయం ప్రాచీనమైన దేవాలయం. ఈ గుడి దాదాపు 400 సంవత్సరాల ఏళ్ల చరిత్ర గల గుడి అని చెప్పి మనకి అందరు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ గుడికి మనకి ముఖ్యంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రతి సంవత్సరం కార్పొరేటర్ గాని, గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కానీ, మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు కానీ, వారి క్రితం ఉన్న విఠల్ రెడ్డి గారు కానీ అందరూ కూడా సహకరించారు. చుట్టుపక్కల కాలనీ నుంచి కూడా అందరు కాలనీ అధ్యక్షులు అందరూ కూడా గుడిని ఎంతో నమ్మకంగా భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని రాత్రిపూట జాగారం చేస్తూ రాత్రి 2 గంటల వరకు ఇక్కడ ఉండి భజనలు, ప్రార్థనలు చేసుకుంటూ అందరూ కూడా శివరాత్రి రోజు ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాల్గొంటున్నారు. అందరూ కూడా ఇదే విధంగా గుడికి సహకరిస్తూ అందరూ గుడికి వచ్చి అందరూ స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి కమిటీ తరఫు నుంచి కోరుకుంటూ ధన్యవాదాలు. గమనిక, రేపు మార్నింగ్ అంటే 16వ తారీఖు సోమవారం రోజున ఉదయం 11:30కి స్వామివారి కళ్యాణ మహోత్సవం, 12 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంటది. భక్తులందరూ కాలనీ నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. 2-3 వేల మంది అన్నదాన కార్యక్రమం ఉంటది. ప్రతి ఒక్కటి మేము సమర్పించే బాధ్యత మాది.